శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 56 నెలల తర్వాత సామాన్యులకు ఆర్బీఐ గుడ్ న్యూస్. షోకాజ్ నోటీసులపై తీర్మాన్ మల్లన్న కీలక వ్యాఖ్యలు. జగన్ కు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్. టికెట్ల పంచాయతీ తెలంగాణలో ఇలా, ఆంధ్రాలో అలా. కేన్ మామ ఓ ఎమోషన్, తెలుగు అభిమానుల ప్రేమపై హృదయాన్ని పిండేసిన మాటలు. చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. గంగాధర మండలం కొండన్నపల్లి స్టేజ్ వద్ద యువతి హత్య కేసులో 5 నిందితులు అరెస్ట్. గుమ్మెడిదల మండలంలోని ప్యారానగర్లో 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ వెంటనే అక్కడి నుండి తొలగించాలి. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పర్వత వాహనంపై ఆసీనులుగా ఉంచి మంగళ వాయిద్యాల మధ్య ఆలయ పురవీధుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చి వీరముష్టి వంశీయులతో మొదట పూజలు నిర్వహించి అగ్నిగుండాల కార్యక్రమం ప్రారంభించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరవడంతో తొక్కిసలాటలు జరగకుండా పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఒకరి తర్వాత ఒకరు అగ్ని కణికలపై నడిచే విధంగా ఏర్పాటు చేశారు. భక్తుల హరిహర శంభు నామస్మరణలతో నిప్పు కణికలపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ప్రతి సంవత్సరం కళ్యాణం తర్వాత నిర్వహించే అగ్నిగుండాల్లో తాము పండించిన పంటను స్వామివారికి సమర్పించి అగ్నిగుండాలపై నడిస్తే తమకు, తమ కుటుంబ సభ్యులకు భక్తుల ప్రగాఢ విశ్వాసంగా వస్తుంది. ఈ కార్యక్రమంలో శివసత్తులు, జోగినులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా శివసత్తులు అగ్నిగుండాల కార్యక్రమానికి రావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ అగ్నిగుండాల కార్యక్రమంలో శివశక్తులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని సంవత్సరాలుగా దేవాదాయ శాఖకు చెప్పుకుంటున్న వారు వినటం లేదని, చెరువుగట్టుకు ప్రతి అమావాస్య లక్షల సంఖ్యలో భక్తులు రావటానికి శివశక్తులు ప్రధాన భూమిక పోషిస్తున్న వారికి ఇక్కడ గౌరవమే దక్కటం లేదని కొందరు శివశక్తులు వాపోతున్నారు. మొదట స్వామి అమ్మవార్లను తీసుకొచ్చే క్రమంలో పోలీసులకు, భక్తులకు తీవ్రంగా తోపలాట జరిగింది. స్వామి అమ్మవార్ల వెంట్ల లోపలికి రావటానికి భక్తులు ఒకేసారి నెట్టడంతో అలర్ట్ అయిన పోలీసులు వారిని అదుపు చేసే క్రమంలో కొంత కఠినంగా వ్యవహరించారు. దీంతో సాధారణ భక్తులతో పాటు శివశక్తులు కూడా ఉండటంతో పోలీసుల తీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారులు పాల్గొన్నారు. పిల్లలను చూసుకుంటూ కూడా పోలీసు వాళ్ళు ఎలా పడతారో లైవ్ నేను చూస్తాను. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క శివశక్తుల్ని మెయిన్ రాని కూడా చాలా సేపు ఆపారు. అగ్నిగుండాలకి మేము వస్తామండి, మేము వచ్చి మేము చెప్తున్నామండి. లేదు మిగతా వాళ్ళని దొక్కమని చూడండి, ఒక్కరిని దొక్కమని చూడండి, మిగతా వాళ్ళని మేము చెప్తున్నాము. ఈ డెవలప్మెంట్ చేసింది మేము శివశక్తులమే. మమ్మల్ని గౌరవం లేకుండా చేయడం చాలా తప్పది, చాలా బాధాకరమైన విషయం అండి. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంతమందిని పంపిస్తారు, కొంతమందిని పంపారు. అందరిని ఒకే వేలాగా చూడండి దయచేసి. అందరూ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, మేము చెడు వాళ్ళని అనట్లేదు. కాకపోతే ఆ చేతులు వేసి నూకేయడము, అన్ఎక్స్పెక్టెడబుల్ గా మాట్లాడము, అలాగే టెంపుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి ఇక్కడ? టెంపుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ప్రతి అమావాస్యకి వేలాది భక్తులు వస్తారండి ఇక్కడ. ఎక్కడైనా మనం చూసుకునే సంవత్సరం ఒకసారి బొమ్మడి జాతర, 2 నెలలకు ఒకసారి మేడారం జాతర, అలాగే కొల్లగట్ట జాతర అని చెప్పి మన తెలంగాణలో ముఖ్యమైన రాజన్న శివరాత్రికి అలా జరుగుతాయి. చెరువుగట్టులో ప్రతి అమావాస్యకి జాతర అండి. వేల మంది భక్తులు వస్తారు. ఏం చేస్తుందండి? భక్తులకు వచ్చిన సంపాదన అంతా గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఒక రూమ్ ఫెసిలిటీ ఏంటంటే ప్లేస్ లేదు, గుట్ట మీద ప్లేస్ లేదు అంటారండి. ఎందుకు ప్లేస్ ఉండదండి? కింద వేరే రూమ్స్, రోడ్ల మీద వండుకుంటారండి భక్తులు. ఎక్కడ వండుకునేది ఆయన ఆశీర్వాదం ఉంటుంది, ఆయన నీడు ఉంటుంది అని చెప్పి పండుకొని నిద్ర చేసిపోతారండి. స్నానం చేసే దగ్గర అయితే లేడీస్కి బట్టలు మార్చుకోవడానికి కూడా ఏది లేదండి. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. అందరు ఫ్యామిలీస్ పిల్లలతో వస్తారు, ప్రతి ఒక్కళ్ళు వస్తారు. దయచేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కొండసురెడ్డి గారు మేడం కంపల్సరీ మీరు వచ్చారు. ఇప్పుడు మీ పొలిటికల్ నడుస్తుంది, మీరైనా మార్చండి దయచేసి. జోడి నిశాక్రాంతిగా చాలా బాధాకరమైన విషయం. దయచేసి దీన్ని ముందు కొనసాగాలని చెప్పి నేను దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాను. శివాభ్యాం నవయౌవనాభ్యాం
మైదాన్ సైకిల్ సుజాత 50 రూపాయలు. భక్తుల ముఖ్య గమనిక, స్వామివారి కట్నాలు సమర్పించుకునే వాళ్ళు కళ్యాణ మండపం దగ్గర రావాలి. కనుక మల్లయ్య రేణుక 101 రూపాయలు. క్రోధినామ సంవత్సరంలో ఈ మాఘశుద్ధ రథసప్తమి మొదలుకొని జరిగే అనేక ఆ జడల రామలింగేశ్వర స్వామి వారి ఉత్సవంలో 3వ రోజు ఈ రోజు అగ్నిగుండాల కార్యక్రమం విశేషంగా భక్తులందరూ కూడా కనుల పండుగగా వారి అనుగ్రహాన్ని మనందరం పొందుతూ ఉన్నాం. ఇటువంటి ఈ యొక్క సందర్భానికి పూర్వంలో దక్ష ప్రజాపతి ఆహ్వానించకుండా శివుడు లేనటువంటి యజ్ఞాన్ని నేను చేస్తాను అని ఆ యొక్క చేస్తూ పార్వతీదేవికి ఆహ్వానం లేకుండా దక్షుడు యజ్ఞాన్ని ప్రారంభిస్తాడట. మరి అంటే ఆ పార్వతీదేవి తన భర్తతో మా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారు, నన్ను పిలవకపోయినా సరే నేను వెళ్తాను అని చెప్పేసి ఆమె ఎంత చెప్పినా వినకుండా మా తండ్రి గారే కదా నాకు చెప్పేదేంటి, మా తల్లిగారికి నేను వెళ్తాను అని చెప్పి ఆ సమయంలో ఆ యొక్క పార్వతీదేవి వెళ్తుంది. మరి అక్కడికి వెళ్ళేసరికి తన సోదరీమణులైన కూడా ఒక్కళ్ళు కూడా అమ్మవారితో మాట్లాడరు, పలకరించరు. అదేవిధంగా స్వయాన తల్లి అయినటువంటి దక్ష ప్రజాపతి భార్య కూడా తన కూతురుతో మాట్లాడదట. అప్పుడు ఆ యొక్క బాధకు గురి అయినటువంటి ఆవేదనకు గురి అయినటువంటి పార్వతీదేవి తన గొరట కుడి కాలు గొరటమ వేలుతో అగ్ని సృష్టించుకొని అక్కడనే ఆహుతి అవుతుంది అని ఈ విషయం తెలిసినటువంటి పరమశివుడు కోపోద్రిక్తుడై ఆ దక్షయాగాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరాడు. అంటే తన జడలలో వచ్చే స్వేదం అంటే నీటి బిందువు ఆ నేలకు చిలకరించే ఒక వీరభద్రుడు అవతరిస్తాడు. తండ్రి ఏమిటి నీ ఆజ్ఞ అని చెప్పి అంటే దక్ష ప్రజాపతి తనను పిలవకుండా యాగం చేయడమే కాకుండా తన తల్లి అయినటువంటి పార్వతీదేవి అక్కడ ఆహుతయింది అని చెప్పేసరికి కోపోద్రిక్తుడైనటువంటి యజ్ఞానికి వెళ్ళి ధ్వంసం చేస్తాడట. అక్కడ ఉన్న అనేక మంది దేవీ దేవతలు ఒక్కొక్కరు పలాయనం చిత్తగించుతారు. ఆ సమయంలో ఆ జరిగినటువంటి ఇతివృత్తానికి అనుబంధంగా ఈ యొక్క శైవాగమంలో అగ్నిగుండాల అని చెప్పేసి మనకు పెద్దలు చెప్తున్నారు. ఇటువంటి అగ్నిగుండాల ద్వారా ఆ యొక్క స్వామివారి భక్తులు పూరకం వచ్చేటటువంటి ఘనాచారులు అందరూ కూడా ప్రవేశించి స్వామివారి అనుగ్రహానికి భగవంతుని సేవిస్తూ మోక్షాన్ని కోరుకుంటూ ఆ పరమశివుడి అనుగ్రహాన్ని పొందుతున్నారు అని చెప్పి చెప్పబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సమస్త భక్తులకు ప్రజలకు అందరికీ కూడా జడల రామలింగేశ్వర స్వామి పూర్ణంగా అనుగ్రహాన్ని కలిగించాలని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ సంవత్సరం విశేషంగా 144 సంవత్సరములకు జరిగేటటువంటి మహా కుంభమేళా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో సమస్త భక్తులు ఘనాచారులు భగవద్బంధువులు భగవత్ ప్రేమికులు ఆ ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ కూడా ఆ పుణ్యమైనటువంటి స్నానాలను చేసి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని మన తెలుగువారు ఎవరి విషయంలోనైనా తొందరపడి అభిమానించారు, కానీ ఒకసారి నచ్చితే మాత్రం ఆరాధించడం మొదలు పెడతారు. వారి పేరెత్తితే చాలు వాళ్ళని తమ కుటుంబ సభ్యులానే భావిస్తారు. సినిమా హీరోలు క్రికెటర్ల విషయంలోనైతే ఈ భావోద్వేగం మరీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన దేశీయ క్రికెటర్ల విషయంలో ఈ విధంగా ప్రేమను ప్రదర్శించడాన్ని తరచూ చూస్తూనే ఉంటాం. అయితే భారత ఆటగాళ్లే కాకుండా విదేశీ క్రికెటర్లలోనూ మన తెలుగువారు ఎవరికైనా గాఢంగా అభిమానించారంటే ఆ జాబితాలో 2 మాత్రమే ఉంటారు. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్స్. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో వీరిద్దరూ ఒక కాలం చక్కని ప్రదర్శన ఇచ్చారు. వారి ఆట తీరు మాత్రమే కాదు, వారి అభిమానులతో కలిసిపోయే తీరు కూడా ప్రత్యేకమే.
అయితే కేన్ విలియమ్స్ విషయంలో మాత్రం ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. తెలుగువారు ప్రేమగా కెన్ మామ అని పిలవటం మొదలుపెట్టారు. అది కేవలం పేరుకే పరిమితం కాకుండా నిజంగా తమ కుటుంబ సభ్యుడుగానే భావించేవారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలకు అనూహ్య మలుపు తిరుగుతుంది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాజ్యసభ ఎంపీ పదవితో పాటు రాజకీయాల నుంచి తప్పుకున్న వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారారు. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పేయడంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తన క్యారెక్టర్ పై వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ కు సాయిరెడ్డి ఇచ్చిన రిప్లై సంచలనంగా మారింది. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు విజయసాయిరెడ్డి. ఇక భయం అనేది తనలో ఏ అణువులో లేదన్నారు. కాబట్టే రాజ్యసభ పదవిని కూడా, పార్టీ పదవుల్ని, మరే రాజకీయాన్ని వదులుకున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో బీసీ నినాదం పోరెత్తుతోంది. అలా ఇలా కాదు, అగ్గి రాజేసినట్టే కనబడుతోంది. బీసీల సంఖ్యంతో తేల్చేస్తామంటూ అధికార కాంగ్రెస్ సర్వే చేపడితే స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించాలంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరాడుతోంది. బీసీ సంఘం నేత కృష్ణయ్యను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసి ఆ వర్గానికి మేము పెద్దపీట వేస్తామని చాటే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఇలా ప్రధాన పార్టీలు బీసీ మంత్రం పఠిస్తున్న వేళ తెలంగాణలో తాజా పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. బీసీల విషయంలో తాము ఒక అడుగు ముందే ఉండాలని ఉబలాట పడిన కాంగ్రెస్ పార్టీకి కులగణ సర్వే నివేదికను విడుదల చేసే రోజే ఊహించిన షాక్ తగిలింది. బీసీల విషయంలో బీఆర్ఎస్ బీజేపీలకు తామేం తీసిపోన్నట్టుగా దూకుడు మీదిన హస్తం పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న తీరుతో హతవిరి అన్నట్టుగా తలకట్టుకుంటోంది. ఇక కులగణన చేసి చరిత్ర సృష్టించామని పార్టీ చెబుతుంటే దాన్ని చెత్తబుట్టలో వేయాలంటూ మల్లన్న వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతుంది. ఇక బీసీ సర్వే నివేదిక ప్రతులకు నిప్పు పెట్టడము అధికార కాంగ్రెస్ ను కుదిపేస్తుంది. అందుకే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మల్లనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇక బీసీ నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ ఇతర వర్గాలతోనూ అదే ఆదరణతో వ్యవహరించాలని భావిస్తోంది. అయితే ఇటీవల బీసీ వర్గాలు నిర్వహించిన యుద్దబేరీ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పాల్గొన్న తీన్మార్ మల్లన్న రెడ్లు వెలమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. తన వర్గం గొప్పదని చెప్పుకోవటానికి అవతలి వర్గాలను కించపరిచేలా మాట్లాడటం కరెక్ట్ కాదన్న చిన్న సెన్స్ ను ఆయన ఎలా మిస్ అయ్యారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోని కోట్లాది మంది గృహ రుణ కొనుగోలుదారులకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఆర్బీఐ ఎంపీసీ రేపో రేటును 0.25% తగ్గించింది. ఆ తర్వాత రేపో రేట్లు 6.50% నుంచి 6.25%కి తగ్గిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. దాదాపు 56 నెలల తర్వాత అంటే మే 2020 తర్వాత ఆర్బీఐ రెపో రేటును తగ్గించింది. దాదాపు 2 సంవత్సరాల తర్వాత రెపో రేట్లలో ఎటువంటి మార్పు లేదు. ఫిబ్రవరి 2023 నుండి వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. ఇది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మొదటి ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశం. దీనిలో ఆయన తొలిసారిగా సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించారు. 56 నెలల తర్వాత ఆర్బీఐ ఎంపీసీ రెపో రేటును తగ్గించింది. రెపో రేటును 0.25% తగ్గించారు. ఆ తర్వాత రెపో రేటు 6.25%కి తగ్గింది. ఇక రెపో రేట్ల తగ్గింపు కారణంగా సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. దేశ ప్రజల రుణ ఈఎంఐ, ముఖ్యంగా గృహ రుణ ఈఎంఐ తగ్గుతుంది. ఈ వారంలో సామాన్యులకు ఇది రెండవ తీపి కబురు అవుతుంది. ఇక కొన్ని రోజుల క్రితం దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక ఆదాయం 12 లక్షలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు దేశంలోని గృహ రుణ కొనుగోలుదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ రుణ ఈఎంఐని తగ్గించింది. ఇక రాబోయే సమావేశంలో రుణ ఈఎంఐ తగ్గింపు ధోరణి కొనసాగవచ్చు. తాజాగా తండల్ సినిమాకు ఇదే జరిగింది. నెట్టింట చిన్నపాటి డిస్కషన్ మొదలైంది. పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు నిన్న మొన్నటి వరకు 2 తెలుగు ప్రభుత్వాలు నిర్మాతలకు తీపి కబురు చెప్పేవి. కానీ ఇప్పుడు ఆ రెండింటిలో తెలంగాణ లేదు. ఎందుకంటే పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన తర్వాత పరిస్థితులన్నీ చాలా వేగంగా మారిపోయాయి. దానికి తోడు ఇండస్ట్రీలో మారిన సిచ్యువేషన్స్ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సినిమాల టికెట్ హైక్స్ ను నో చెప్పింది. దాంతో పాటు నో అడిషనల్ షోస్ అంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఇక మరోవైపు ఏపీ సర్కార్ మాత్రం సినిమాలపై వరాల జల్లు కురిపిస్తూనే ఉంది. టికెట్ రేట్లు భారీగా పెంచుకునే వెసులుబాటు కల్పిస్తుంది. తాజాగా తండేల్ కు కూడా సింగిల్ స్క్రీన్ ₹50, మల్టీప్లెక్స్ లో ₹75 పెంచుకునే వెసులుబాటు కల్పించింది. వారం రోజుల పాటు ఈ రేట్లు అందుబాటులో ఉంటాయి. కానీ తెలంగాణలో మాత్రం అలాంటి వెసులుబాట్లు ఏమీ లేవు. సంగారెడ్డి జిల్లా కేంద్రం
కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్, నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గుమ్మడిదల మండలంలోని ప్యారానగర్లో 150 ఎకరాలు ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ వెంటనే అక్కడి నుంచి తొలగించాలని, రాబోయే తరాలకు నర్సాపూర్ అటవీ కనిపించకుండా పోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చని అడవిలో ఆరని చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ ఉన్నందున పక్షులు కూడా ఎక్కువగా ఆహారం కోసం వస్తాయని, వాటి వల్ల విమానాల రాకపోకలు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యే సమస్యను కూడా దృష్టిలో ఉంచుకొని వెంటనే ఇక్కడ ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ వేరే ఎక్కడికైనా తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిచో ముందు తాము ఒక ప్రణాళిక ప్రకారం దేనికైనా వెనుకకు పోమంటూ హెచ్చరించారు. ఇక రాత్రి 1 గంట సమయంలో ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు రైతులను అరెస్టు చేశారు. రైతులను స్టేషన్లో 24 గంటలు బైండ్ ఓవర్ చేశారు. మరో లగచర్ల కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం డంప్ యార్డ్ ని విరమించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కూడా ధిక్కరించి పోలీసుల పహారాలో రాత్రికి రాత్రి వందల కొద్ది లారీలను తీసుకువచ్చి అక్కడ పనిచేస్తుందన్నారు. ట్రాఫిక్ వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ వెహికల్స్ వస్తూ ఉట్టికి వస్తాయా? మనం చూస్తాం హైదరాబాద్లో కూడా పోతా అంటే వెహికల్స్ చెత్త సగం కిందనే పడుతుంటుంది. సో ఈ అటవీ ప్రాంతాన్ని అంతా కూడా పొల్యూట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వ్యవసాయ భూముల్ని మరి ఖరాబ్ చేయదని, కూరగాయలు పండించుకుంటారు మంచిగా, వాళ్ళు వరి ధాన్యం పండించుకుంటున్నారు. కాబట్టి అది ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి కోరుతాను. ఒక దిక్కు మనకు ఆల్రెడీ కోతులు బాగా పెరిగిపోయినాయి. కోతులు పెడితేతోనే రైతులు బాధపడుతుండ్రు. ఎట్లా వ్యవసాయం చేసుకోవాలా, మా బతుకు తీరు ఎట్లా నడిపించాలని ఆలోచన చేస్తుంటే ఈరోజు మళ్ళీ ఇంకా పొల్యూషన్ బారిన పడేటువంటి పరిస్థితి తీసుకొస్తాను. నేను నిజంగా అభినందిస్తుంటే ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఈ 152 ఎకరాల్లో డంప్ యార్డ్కు బదులుగా ఒక ఇండస్ట్రీ పెడితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరికేది. లేదంటే అర్బన్ ఫారెస్ట్ చేస్తే ఆ టూరిజం డెవలప్ అయ్యి ఆ ప్రాంతాలకు ఇన్కమ్ వచ్చేది. కానీ లేదంటే ఇంకా ఏదైనా ఏమైనా మంచి కార్యక్రమాలు చేస్తే బాగుండేది తప్ప ఈరోజు ఈ డంప్ యార్డ్ పెట్టడం వల్ల ఆ 3 గ్రామాలు కూడా మురికి కూపంగా మారేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. సూర్యాపేట జిల్లాలో నకిలీ వరి విత్తనాలతో దెబ్బతింటున్న పంటను రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులు పరిశీలించారు. పెన్హాడ్ మండలం పొట్లపాడ్ వద్ద గజ్జి వెంకటయ్య అనే రైతుకు చెందిన పంటను పరిశీలించారు. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వద్ద తమకు న్యాయం చేయాలంటూ రైతులు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ రైతులు కోదండరెడ్డిని కలుసుకున్నారు. విత్తనాల సమస్యపై కొద్ది రోజుల్లోనే చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అన్నారు. విత్తనాల సమస్యలపై ఇప్పటి వరకు కమిషన్ దృష్టికి 3 కేసులు వచ్చినట్లుగా తెలిపారు. ముందల కర్ర ఆగిపోతుంది, అది ఈనదు, అట్లే ఉంటది. వెనక కర్ర వస్తుంది అంటే కాల్బర్ జల్లమన్నారు. 14-35 ఏమో ఎకరానికి 20 కేజీలు చొప్పున అయ్యి ఒక 600 బ్యాగులు జల్లమన్నారు. ఆ 2 అయిపోయిన తర్వాత సార్ 45 రోజుల పొలానికి ఇప్పటికి 3 కట్టలు యూరియా చల్లింది సార్. ఏదన్నా ఈ వరి సార్ యాసంగి టైంలో 20 రోజుల కన్నప్పుడు 25 రోజులు 5 రోజులు టైం ఎక్కువ తీసుకుంటుంది సార్. ఇది యాసంగి చలి ప్రభావంతో 5 రోజులు వెనక్కి వస్తుంది ఇంకా. కానీ ఇప్పటికి 45 రోజులు ముందుకే వచ్చింది సార్. ఎక్కడ 60 రోజులు ముందుకు వచ్చింది సార్ పొలం. షాప్ ఉంది సురపేటలో, మాకు సంబంధం లేదు. సార్ మాకు వేరే ఎటువంటి వెంకన్న గారు చెప్తేనే తెలిసింది మాకు. ఇది ఒక 4 రోజుల ముందు 2 సార్లు మీటింగ్ పెట్టింది సార్. మీరు ఎవరు చెప్పలేదు. లేకపోతే సీడ్ కంపెనీలు అన్ని సీడ్ కంపెనీలతో మీటింగ్ పెట్టాం, నడిచింది. మీరు మొన్న వెంకన్న చెప్పినాక ఇవాళ రావాలని వచ్చింది. చెప్తే కదా, నేను వ్యవసాయదారుణ్ణి. వాతావరణానికి తట్టుకొని ఉండేది ఒక వరి. ఒకవేళ ఏదైనా వాతావరణ మార్పున వల్ల ఏమైనా జరిగిందంటే కూడా తెగుళ్ళు వస్తాయి. కానీ ఈ విధంగా ముందు కర్ర వెనక కర్ర రాదు. ఆ తెగుళ్లకు సంబంధించిన మందులు ఏమైనా రైతు తన అనుభవంతో వేసుకుంటాడు, నివారణ జరిగిపోతుంది, పంట చేతికి వస్తుంది. రైతుకి పంట పండించడం కొత్త ఏం కాదు. రైతుకి అపారమైన అనుభవం ఉంటుంది. శాస్త్రజ్ఞుడికి ఎంత అనుభవం ఉంటుందో ఆయన కంటే ఎక్కువ రైతుకు అనుభవం ఉంటుంది. మట్టిని నమ్ముకున్న రైతు ఎట్లాంటి మట్టిలో ఏ పంట పండుతుంది అనేది బాగా తెలిసిన వ్యక్తి.
కాబట్టి రైతు అనుభవాన్ని మనం తక్కువగా అంచనా వేయడం మంచిది కాదు. ఇలాంటి బోగస్ కంపెనీల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది సరే వాళ్ళు, ఎందుకంటే చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. మేము వచ్చినాం ఇక్కడికి, దీన్ని ఒక ఎగ్జాంపుల్గా కానీ దీన్ని కమిషన్ ఏర్పడిన తర్వాత మొదటి కాదు 3 సమాచారాలు వచ్చినాయి ఇప్పటికే. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు, మహబూబాబాద్లో వరి విత్తనాలు వేసుకునే వాళ్ళు, సూర్యాపేటలో వరి విత్తనాలు, ఇవన్నీ కూడా కమిషన్ దృష్టికి వచ్చినాయి. వీటన్నిటినీ మా బాధ్యతగా మాకుండే అనుభవం కానీ లేకపోతే శాస్త్రజ్ఞులతో కానీ అందరితో సంప్రదించిన తర్వాత అల్టిమేట్లీ రైతు విత్తనము కొని నాటు పెట్టి పెట్టుబడి పెట్టి చెప్పింది చల్లి మందులు చల్లిన తర్వాత కూడా దిగుబడి రాకపోతే నష్టపోతారు. కాబట్టి ఇది చివరికి అల్టిమేట్గా రైతు నష్టపోతాడు. ఈ కాలం ఇది పోయింది, ఈ యాసంగి పంట పోయినట్టే ఆ రైతుకి. కాబట్టి ఇది భారీ నష్టం జరిగింది. కాబట్టి దీని విషయంలో కమిషన్ చాలా లోతుగానే తీసుకొని దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని రైతుకు న్యాయం చేయడానికి ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం. సార్ బాధిత రైతులు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. 56 నెలల తర్వాత సామాన్యులకు ఆర్బీఐ గుడ్ న్యూస్. షోకాజ్ నోటీసులపై తీర్మానమల్లున్న కీలక వ్యాఖ్యలు. జగన్ కు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్. టికెట్ల పంచాయతీ తెలంగాణలో ఇలా, ఆంధ్రాలో అలా. కేన్ మామ ఓ ఎమోషన్, తెలుగు అభిమానుల ప్రేమపై హృదయాన్ని పిండేసిన మాటలు. చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. గంగాధర మండలం కొండన్నపల్లి స్టేజ్ వద్ద యువతి హత్య కేసులో 5 నిందితులు అరెస్ట్. గుమ్మెడిదల మండలంలోని ప్యారానగర్లో 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ వెంటనే అక్కడి నుండి తొలగించాయి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.